మీ అందరికి కూడా లైవ్లో చూసిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఈరోజు బహుశ్రద్ధతో వాక్యం విందామండి. దేవుని వాక్యంలో అనేకమైన మర్మాలు ఉన్నాయి. సండే మాత్రం అవి మనకి ఆ మర్మాలను దేవుడు చాలా చక్కగా మనకి ఏంటండి చూపిస్తాడు. సో ఎలా నడుచుకోవాలనేది దేవుడు మనకి నిర్ణయిస్తూ ఉన్నాడు. సో ఈరోజు వాక్యం ఏంటని ఉదయకాలము ప్రార్థన చేశానండి. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ దిస్ వీక్, బట్ ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కొన్ని మాటలు బయలుపరిచి మరి దేవుని సమ్ముఖంలో నిలబెట్టి ఉన్నాడు. మరి అంత్య దినాల్లో అకస్మాత్తుగా వచ్చే ఉరుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత్య దినాలలో ఆర్ వి ఇన్ ద లాస్ట్ డేస్? అంత్య దినాలు ఉన్నాం కదండి. ఈ అంత్య దినాలలో, ఈ లాస్ట్ డేస్లో, ఈవిల్ టైమ్స్లో యేసు ప్రభుకు మనకి ఈరోజు మన మీదకి వచ్చే ఉరి గురించి అదేంటో దేవుడు మాట్లాడినై ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఉరి ఉంటుంది. సైతాన్ పెట్టే చిక్కులు ఉంటాయి, వలలు ఉంటాయి, ఉచ్చులు ఉంటాయి. వాటినన్నిటి నుంచి తప్పుకున్న వాడే జయం పొందినవాడు. హల్లెలూయా. సో దేవుడు ఈరోజు మనకు అ ట్రాప్ ఇస్ కమింగ్ టు ఎవ్రీబడి ఆన్ ది ఎర్త్. ఒకరికి కాదు, అందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డకి కూడా మరి ఒక ట్రాప్, ఒక ఉరి వస్తుంది. ఆ ఉరి గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. జీసస్ ఇస్ వార్నింగ్ అస్ అబౌట్ దిస్ ట్రాప్. లెట్ us see what the trap is. లూకా సువార్త చూద్దామండి. మరి ఆ ఉరి ఏంటో మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34-35 వచనాలు చదువుదాము. లూకా సువార్త, లూక్ చాప్టర్ 21, 34 and 35. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినమున భూమి అందంతటా నివసించు వారికందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి చాలు ఆ దినము, ఏ దినం అండి? ఆ దినం అంటే ఆ లాస్ట్ డేస్లో అందరి మీదకి ఒక ఉరి వస్తుందంట. అందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద, బయట లోకంలో ఉన్న వారి మీద. ఆ ఉరి ఏంటంటే ఏదో పెద్ద ట్రాప్ కాదు, సింపుల్ ట్రాపే, చాలా సింపుల్ ట్రాప్. కానీ అది అకస్మాత్తుగా వస్తుంది. అది ఏంటి అనేది దేవుడు మనకి బయలుపరిచాడు. 34 వచనంలో ఏంటంటే, మీ హృదయములు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలన మందంగా ఉంటే అదే పెద్ద ట్రాప్. ఏంటండి ట్రాప్? ఏంటండి? సింపుల్. తిండి వలన, మత్తు వలన. తిండి, మత్తు అంటే ఎప్పుడు మనకి ఏం గుర్తొస్తుందండి? ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అంటే పార్టీ, అంతేనా? ఈ లాక్డౌన్ టైంలో కూడా వివాహాలు జరిగాయండి. ఎంత విచిత్రం. మనం అంత్యకాలంలో ఉంటున్నాము. తిండి వలన, మత్తు వలన ఏంటండి? మన హృదయము మందం కాకుండా ఉన్నట్లుగా మనం బయటపడాలంట. పార్టీంగ్, తిండి, తాగుడు అంటే ఏం గుర్తొస్తుందంటే పార్టీ. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా? ఈ మధ్య చాలా మందికి ఏం తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అని మరీ చెక్ చేసుకొని తింటున్నారు. అంతేనా బ్రదర్? కాదు, సిస్టర్స్ని అడగాలి. మీరు అలాగే ఇలా అనకండి, మీరు చెక్ చేస్తారు, నాకు తెలుసు. ఆయిల్ ఫుడ్ నో. ఏంటండి అంటే అక్క మంచిగా ఆయిల్ ఫుడ్ తినమని చెప్పారని కాదండి. అంటే ప్రతి విషయంలో ఏం తిందామా, ఏం తింటున్నామా. ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయినాక భోజనాలు ఉంటాయండి అని చెప్తే మన వాలంటీర్స్లో కొంతమంది, సిస్టర్ భోజనాలు అంటే వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? దివ్యాడేవుడు అక్క వెజిటేరియన్ ఎప్పుడు పెట్టాలి? నాన్ వెజిటేరియనే అని అన్నారనుకో, అయితే నేను వస్తున్నాను. ఆఫ్టర్ మీటింగ్ ఈటింగ్. సండే చర్చ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామా, ఏం తిందామా? ఎందుకు సండే మనకి మటన్ షాప్స్ ఫుల్గా ఉంటాయి. తిండి వలన, మత్తు వలన మనము
ఐహిక విచారాల వలన మన హృదయము మందంగా అయిపోతుంది. జాగ్రత్త. పెళ్ళిళ్ళు, ఇటువంటి లాక్డౌన్ టైంలో శాలరీస్ కూడా లేవు సరిగ్గా, అయినా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ మధ్య మేము చిన్నతనంలో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే ఒక వెజిటేరియన్ కర్రీ, ఒక బిర్యానీ, ఒక పలావ్, ఇంకా ఒక నాన్ వెజ్ కర్రీ, సాంబార్, పెరుగు ఉండేది. ఇప్పుడు మ్యారేజ్లో ఎలా ఉందండి? 20 ఐటమ్స్, 50 ఐటమ్స్ ఒకళ్ళైతే. ఈ మధ్య మ్యారేజెస్లో పానీపూరి కూడా పెడుతున్నారు. ఫస్ట్ పానీపూరి అనగానే బిర్యానీ ఇవన్నీ పనికిరావు. ఫస్ట్ మేమైతే అక్కడికే వెళ్తాం, పానీపూరి కౌంటర్కి. అబ్బా, మ్యారేజ్ చాలా బాగా చేస్తారండి, యువర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకు? కడుపు పేట్ పూజ అయింది కదా. తిండి వలన ఎంతగా మనుషులు ఏంటండి, ఎక్కడ ఫుడ్ ఉంటే అక్కడ. ఇక్కడ మన కూర్చున్న కొంతమంది బ్రదర్స్ అయితే పిలవని పేరంటానికి కూడా వెళ్ళారు. కొంతమంది చెప్తూ ఉంటారు, అదొక థ్రిల్ అక్క, మీకేం తెలుసు. అక్కడ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాలి, ముక్కు మొహం ఎవరు తెలీదు, ఎవరైనా ఏమైనా అడిగినా మేము బాయ్స్ సైడ్ అని చెప్పి తినాలి. అదొక అడ్వెంచర్, అదొక థ్రిల్. దేవుడు అంటున్నాడు కదా, ఈ మధ్య చాలామందికి ఏం తిందామా, గ్యాదర్ అయితే ఏం వండుకుందామా, నువ్వేం తెస్తున్నావు, నేనేం తెస్తున్నాను. ఫుడ్ ఈస్ బికమింగ్ ఎవ్రీథింగ్ దీస్ డేస్. ఇంకా కొంతమంది అయితే ఏం తినకూడదని ఆలోచన చేస్తున్నారు. ఏంటండి, ఏం తినకూడదు, ఇది తినకూడదు. ఈ మధ్య గూగుల్లో అంతా ఏది ఎక్కువ క్యాలరీస్, ఏది తక్కువ క్యాలరీస్, ఏది మనకి హార్ట్కి ప్రాబ్లం, ఏది మన కిడ్నీకి ప్రాబ్లం, అంత ఆలోచించి మనమైతే చిన్నతనంలో చెట్టు మీద ఉన్న చింతకాయలను కూడా మనం కొట్టుకొని తిన్నాం. అదే మనకి విటమిన్ సి. అప్పుడు మనకి విటమిన్ సి టాబ్లెట్స్ అసలు తెలిసేదే కాదు, అంతేనా అండి? ఇప్పుడైతే అంటే విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవడం, విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోవడం, ప్రతిదీ టాబ్లెట్సే. ప్రోటీన్ టాబ్లెట్స్, పొడుగు పెరగడానికి టాబ్లెట్స్, సన్నగా అవడానికి టాబ్లెట్స్, నల్లగా అవడానికి టాబ్లెట్స్, తెల్లగా అవడానికి టాబ్లెట్స్. మళ్ళీ ఆహారం ఇంత లేక ఇంత. నేను అంటూ ఉంటాను, అయితే తింటే నేను ఇంతే తింటా, లేదంటే ఇంత తింటా. తిండి వలన ఏంటండి, మత్తులైన వారు ఉన్నారు. సంఘంలో మనం అందరికీ భోజనం పెడుతున్నాను అని చెప్పాలి, లైవ్లో చెప్పాలి. కరోనా ఉండదు ఇంకా. లెట్ నాట్ ఫుడ్ ఎక్సైట్ యు మోర్ దెన్ జీసస్. ఏంటండి, యేసే కంటే ఎక్కువ ఏది నేను ఎక్సైట్ చేయకూడదు. హల్లెలూయా. అలాంటి వారు ట్రాప్లో పడరు. ఆమేన్. హల్లెలూయా. ఉపవాసం ఉందాం అంటాము, ఆ రోజే బిర్యానీ తినాలనిపిస్తుంది. ఉపవాసం ఉన్న రోజే ఒక్క ప్యాకెట్ బిర్యానీ, ఒక తందూరి చికెన్, ఈ మధ్య ఏంటది షవర్మా. మేము లాస్ట్ ఇయర్ మన అమ్మాయి గ్లోరియా అన్న అమ్మాయి యూఎస్కి వెళ్ళేటప్పుడు ట్రీట్ ఇచ్చి వెళ్ళాలి, నువ్వు అక్కడ పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ మాకు ట్రీట్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు పాపం బార్బిక్యూకి తీసుకెళ్ళిందండి. ఇంకా చెప్పొద్దు సుమతి. మన బ్రదర్స్ కొంతమంది స్క్విడ్ అనుకుంటే వెళ్ళి స్క్విడ్ తింటున్నారండి, పచ్చి. ఆక్టోపస్ కూడా ఉంది, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, నన్ను అడగకండి. అది చూస్తేనే వాంతి. ఇంకా మాలాంటి అమ్మాయిలు మాత్రం రొయ్యలు, మటను, చికెన్, వెజిటేరియన్ కెబాబ్, ఫ్రూట్ కెబాబ్ అన్నీ తిని లాస్ట్లో పానీపూరి. ఇంకొంతమంది అయితే కీర్ పెట్టలేదా, డబుల్ కా మీఠా ఏది. దేవుని సన్నిధికి రండి అంటే ఇలా పెడతారు. నేను మీకు 5 స్టార్ హోటల్లో, 3 స్టార్ హోటల్, ఎందుకు పక్కనున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీకు ట్రీట్ ఇస్తున్నానంటే అందరూ ఊడిపడతారు. December 31 చూడాలి,
చూస్తాను మీ అందరిని. డిసెంబర్ 31 చాలామంది ఎందుకు రారు చర్చ్ కంటే ఫ్రెండ్స్తో ఈటింగ్ మీటింగ్ ఏంటండి, సడన్గా దేవుని రాకడ వచ్చింది అనుకోండి, పెద్ద ట్రాప్. తిండి నీకు ట్రాప్. మనం మౌజ్కి ఎలుకలకి ఏం ట్రాప్ పెడతామండి? తిండి పెడతాం, చీజ్ పెడతాము, చక్కగా మటన్ బిర్యానీ పెడతాం. దాంట్లో ఏముంటుంది? విషం ఉంటుంది. అది చచ్చిపోతే కంపు కొడుతుందని ఈ మధ్య ట్రాప్లో కూడా మౌస్ ట్రాప్స్కి ఏం పెడుతున్నారండి? స్టిక్ ప్యాడ్ పెడతా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మనం అందరం అలానే ఉంటున్నామండి ఈ లోకంలో. ఆహారం ఆశ చూపిస్తాడు సైతాన్. ఎలుకకి ఆశ చూపిస్తాము. ఆశలో చక్కగా స్టిక్ ప్యాడ్ మీద కూర్చుని తినాలని చూస్తుంది. తిన్న తర్వాత ఏం జరుగుతుంది? కాలు చేతులు ఇట్ ఈస్ లాస్ట్. అది యాక్చువల్గా ఎవరు చంపనక్కర్లే, అదే చచ్చిపోతుంది. ఎందుకు చెప్పండి? బయటపడాలని బలమంతా యూజ్ చేసుకొని ఏంటండి, నీరసం అయిపోతుంది, బెంగతోనే చనిపోతుంది. మనం కూడా అలానే ఉంటున్నాము. ఏమి తిందామా, పొద్దున్న లేవగానే ఏం వండుకుందామా, ఈరోజు ప్లాన్ ఏంటి? ఇంకా కొంతమంది ఇళ్ళల్లో అయితే స్కెడ్యూల్ ఉంటుంది. మండే రోజు ఉప్మా, ట్యూస్డే రోజు దోశ, వెనస్డే రోజు ఇది, సాటర్డేనే మాత్రం మేము తింటామండి. దేవుడు అంటున్నాడు కదా, తిండి నిమిత్తము నీవు ఆలోచించాల్సిన పని లేదు. పాతకాలంలో ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నారండి. ఈటింగ్ ఎక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్కి మనం వెళ్తే రత్నదీప్లో బ్రాంచెస్ ప్రతి గల్లీ. ముందు మన ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అలా ఉండేవి. మనం కొట్టు దుకాణం అనేవారం కదండి. ఏదైనా కావాలన్నా కూడా సేట్ అనేవారం, ఆయనకి లిస్ట్ రాసేవారం, ఎంత కావాలో అంత ఇచ్చేవాడు. లేదంటే మనకి ఎంత కావాలో అక్కడికి వెళ్ళి కొనుక్కొని వచ్చేవారం. ఇప్పుడు అలా కాదు. నిన్న నేను దేవరాజ్ గారు చిన్న ఐటమ్స్ లేవు ఇంట్లో. చింతపండు లేదు. ఈరోజు వాలంటీర్స్ ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళ కొరకు చింతపండు లేదు, కూరగాయలు ఉల్లిగడ్డలు లేవు. ఆ 2 తెద్దామని వెళ్ళాం. సూపర్ మార్కెట్లో ఎంతసేపు ఉన్నాం తెలుసా? 1 అవర్ ఉన్నాం. ఇది లేదు నాన్న అన్నీ తీసుకున్నాము. బిల్ 8,000 బిల్. చూసేవారికి నేను దేవరాజ్ గారు ఇలాగా. మళ్ళీ దేవరాజ్ గారు అయితే మళ్ళీ ఒకసారి చెప్పండి లిస్ట్ ఏంటి ఇంతగానో వచ్చింది. ఐటమ్స్ మాత్రం గోన్ సంచి నిండా ఆయిల్, అది ఇది అనవసరమైనవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. సూపర్ మార్కెట్స్ ఎలాగున్నాయి ఇప్పుడు? పెద్దగా విశాలంగా ఉన్నాయి. చక్కగా నడవడానికి, హాయిగా టైంపాస్ చేయడానికి. లాక్డౌన్లో సూపర్ మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయా లేదా? అవి ఒక్కటే బాగా ఎంఆర్పి రేటు మరీ పెంచి మరీ అమ్మారు. తిండి వలన దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఎంత మనము తిండి విషయంలో ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏ బట్టలు వేసుకుందామా, దీంతో మన జీవితాంతం గడుపుతూ ఉంటున్నాము. ఒకరిని చూసి ఒకరిని. ఇంకొక మాట యేసు ప్రభు చెప్పాడు. ఇంకేం విచారం ఉందండి మనకి? భోజన ప్రియులే కాదు, ఏంటండి, ఐహిక విచారాలు. ఏంటండి నెక్స్ట్ ఏంటండి? దేవుడు చెప్పింది ఏంటండి? కేర్స్ ఆఫ్ లైఫ్. ఐహిక విచారం అని చెప్పండి. ఐహిక విచారాలు. తిండి వలన, మత్తు వలన కాక మూడోదేంటి? ఐహిక విచారాలు. తిండి వలన అంటే అందరూ భోజన ప్రియులు. ఇప్పుడు దేవుని ప్రియులు. దానియేలుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు బహు ప్రియుడవు. ఎవరన్నారు? దేవదూత వచ్చి అన్నది. దానియేలు, నీవు దేవునికి బహు ప్రియుడవు. మనల్ని నీవు బహు భోజన ప్రియుడు. ఏంటండి, భోజన ప్రియులు ఉన్నారా? ఇప్పుడు నేను వాక్యం వినుకుంటా స్నాక్స్ అని చెప్పాను అనుకోండి, నా మాటలు ఎవరు వింటారు? గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టుడే,
భోజనానికి మనం ఇచ్చే టైం, ఏం తింటామా ఏమి అన్నీ కూడా మనం ప్రతి విషయంలో ప్రతిసారి 2 సార్లు 3 సార్లు 20 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ వేడి నీరు మంచిదేనా, ఈ చాయ్ మంచిదేనా, ఇంట్లో వండుకున్న కూరల విషయంలో కూడా ఒకసారి కడిగితే సరిపోదు. మా పన్నమ్మాయి ఒకసారి కడిగిచ్చింది అనుకోండి, అది సరిపోదు. దాంట్లో ఇంకా సబ్బు ఉంటుంది, నిన్నటి కూర ఉంటుందని చెప్పి మళ్ళీ వేడి నీళ్ళతో కడిగి ఏంటండి. నిజంగా ఇఫ్ వి చెక్ అవర్ సెల్వ్స్, ఈటింగ్ ఇస్ బికమింగ్ అ ప్రయారిటీ. అంతే కదండి. ఈటింగ్, డ్రింకింగ్, ఎక్కడ పార్టీస్ ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ గెట్ టుగెదర్స్ ఉంటే ఏం ఫుడ్ ఉంది. రోజు రోజుకి ఈటింగ్ డిషెస్ పెరిగిపోతూ ఉంటున్నాయి. అంతేనా అండి. కొత్త కొత్త డిషెస్, కెబాబ్స్ అంటారు, ఫ్రూట్స్ అంటారు, అన్నీ కలిపి అంటారు. ఏ ఛానల్లో మీరు చూడండి ఈటింగ్ గురించి, వంట రెసిపీల గురించి మన స్త్రీలైన వారు అసలు ఛానల్ మార్చరు. కొత్త వంటకం ఏంటి, కొత్త వంటకం ఏంటి. లెట్ నాట్ ఫుడ్ ఎక్సైట్ యూ మోర్ దెన్ వాట్ ఇట్ ఎక్సైట్ జీసస్. ఆమెన్, హల్లెలూయా. సో లెట్ us నాట్ బి ఎక్సైటెడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంతా కూడా ఎక్సెస్గా మనం చూస్తున్నాం, ఎక్సెస్గా పడేస్తున్నాం, ఎక్సెస్గా తింటున్నాము. పోనీ తినకపోయినా కూడా ఏమి తినాలని ఆలోచిస్తున్నాము. అదంతా మనకు అవసరం లేదండి. దేవుడు చెప్తున్నాడు కదా, నీవు తిండి విషయంలో అలాగే ఐహిక విచారాల వల్ల నీ హృదయము మందముగా. ఐహిక విచారాలు అంటే ఏంటండి, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది ఏంటంటే కేర్స్ ఆఫ్ లైఫ్. చెప్పండి ఈ మాట, కేర్స్ ఆఫ్ లైఫ్. పాతకాలంలో 9 to 5 జాబ్స్ ఉండేవండి. పొద్దున్న 9కి వెళ్ళాలి, కరెక్ట్ 5ంటికి రావాలి, ఫ్యామిలీ టైం ఉండేది. చక్కగా అందరు కలిసి భోజనం చేసుకోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, ప్రార్థనకి టైం ఉండేది, సండే టైం ఉండేది, హాయిగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. శాలరీస్ మాత్రము 15,000 నుంచి 20,000 నుంచి స్టార్ట్. కానీ విచారం, ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్. నువ్వు ఇంత చదువుకుంటే నేను దానికంటే డబ్బులు ఎంఏ చేయాలి. ఏంటండి, ఇంత నీకు శాలరీ ఉంటే దానికంటే ఎక్కువ నేను ఏంటండి చదువుకోవాలి. 20,000 సరిపోదు, ఎంబీఏ చేస్తే 40,000 వస్తుంది. 40,000 సరిపోదు, 1,00,000 ప్రభా. 5 figure శాలరీ కావాలి ప్రభా. 5 figure శాలరీ దేవుడు ఇస్తే అది సరిపోదు. ఏది సరిపోదండి. 1 bedroom అంటాము, 1 bedroom మహా గొప్ప గచ్చిబౌలి ప్రాంతంలో ఇస్తే దేవుడు ప్రభా 2 bedroom దేవుడు ఇచ్చంగానే 3 BHK. ఏంటండి, 3 bedroom దేవుడు ఇచ్చంగానే నాకు ఒక రూమ్, నా భర్తకు ఒక రూమ్, నా బిడ్డలకు ఒక రూమ్. మరి గెస్ట్ రూమ్ ఏది, 4 BHK. అలాగా మనము ఏం చేస్తున్నాము, వీఆర్ వాంటింగ్ సో మెనీ థింగ్స్. ఐహిక విచారాలు. ఇది వారికి ఉందా, వెంటనే నాకు ఉండాలి. వీడికి కారు వచ్చిందా, వెంటనే నా కారు ఉండాలి. మీకు ఒకటి తెలుసా, దేవునికి మీరు సమస్తం అప్పగించి చూడండి, దేవుడు అంచెలంచెలుగా దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. సొంత గృహం కొనుక్కోలేక ప్రార్థన చేయండి అక్క అని భారంగా అడిగిన వారు, పరలోక రాజ్యంలో నాకు ఒక భవనం కొరకు ప్రార్థన చేయండి అక్క అని ఒక్కరు వచ్చి అడగలేదండి. ఐ వాంట్ అ బిగ్ మ్యాన్షన్ ఇన్ హెవెన్, కెన్ యూ ప్రే ఫర్ దాట్? ఒక్కరు వచ్చి అడగలేదండి. సొంత గృహం కావాలి. సొంత గృహం వచ్చిన తర్వాత ఆ జీవితాంతము 40 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు ఇల్లు తీసుకుంటాము. జీవితాంతము కడుతూ పోతూ ఉండాలి, నైట్ అండ్ డే పని చేస్తూ ఉండాలి. ఎందుకు? కమిట్మెంట్స్. సొంత గృహము. దేవుడు అనుకుంటే సమస్తం నీకు ఇవ్వగలుగుతాడు తెలుసా. ఐహిక విచారాలతో మనం గడుపుతున్నాము. ఈ మధ్య జాబ్స్ ఎక్కువైపోయినాయి. ఒక జాబ్ తర్వాత ఇంకొక జాబ్. ఒక జాబ్లో 1000 రూపాయలు తక్కువ ఉన్నందుకు అది మానుకొని ఇంకొక జాబ్. అక్కడ సండే సెలవు లేదు, అయినా వెళ్ళాలి. ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అక్క. అవును, టేక్ కేర్స్ ఆఫ్ లైఫ్. ఏంటండి, ఐహిక విచారాలు ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరికి విచారం ఎక్కువైపోతుంది. కంపెనీ గుడ్ శాలరీ ఇచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా సరిపోతుందా?
సరిపోవట్లేదండి. ఇద్దరు పిచ్చుకలు ఒకసారి రోడ్డు మీద ఉన్న వైర్ మీద కూర్చుని అటు ఇటు చూస్తూ ఉన్నాయంట. మనుషులు ఒక్క పురుగు కూడా ఆగకుండా వెళ్తూ ఉన్నాయి. ఇలాగా గచ్చిబౌలి మీద నిలబడి ఉంటాయి ఆ పిచ్చుకలు. ఒక పిచ్చుక అంటుందంట, బ్రదర్ మీరేంటి పిచ్చోళ్ళలాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఏంటి అంత పనిగా అంత బిజీగా ఎందుకున్నారని ఒక పిచ్చుక అడిగితే ఇంకో పిచ్చుక అంటుందంట, పాపం వాళ్ళకి మనలాగా మంచి తండ్రి లేడేమో అని. హల్లెలూయా. ఏమంటున్నాయి? మనలాగా మంచి ప్రేమించే పోషించే తండ్రి వారికి లేరేమో, కాబట్టే వారు ఇటు అటు తిరుగులాడుతూ ఐహిక విచారాలతో గడుపుతున్నారు. మనం అనుకుంటాం ఇంత సంపాదిస్తే నేను సెటిల్ అయిపోతాను అని అనుకుంటున్నాం, కానీ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్. ఏంటండి? యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్. దేవుని మీద లేదు ధ్యాస. ఎంతసేపు ఏ తిండి, ఏ బట్ట, ఎటువంటి సంపాదన కలిగి ఉందాము, ఇలా సంపాదిస్తే మంచి భర్త దొరుకుతాడు, గవర్నమెంట్ జాబ్ వస్తే లైన్లో నిలబడతారు అమ్మాయిలు. అమ్మ ఎందుకు సంఘానికి రావట్లేదంటే నో టైం ఫర్ గాడ్. ఎందుకు? అలసిపోయానక్క, సాటర్డే రాత్రి వరకు పనిచేశాను, సండే లేవలేకపోయాను, రాలేదు. మరి మండే నీకు టైర్డ్ అనిపించలేదా? మండే నువ్వు జాబ్కి వెళ్ళానక్క, మరి నీకు టైర్డ్ అనిపించలేదా? టైర్డ్ అనిపించింది, కానీ ఏం చేద్దాము, బాస్ అక్క, బాస్ శాలరీ కట్ చేస్తాడక్క. సండే ఎందుకు రావట్లేదు? సండే దేవుని సన్నిధికి వస్తే డబ్బులు ఇవ్వాలి కదా. మండే నేను జాబ్కి వెళ్తే డబ్బులు వస్తాయి కదా. ఐ గెట్ మనీ ఇఫ్ ఐ వర్క్, ఇఫ్ ఐ కమ్ టు చర్చ్ గాడ్ టేక్స్ మనీ. వెర్రి వాళ్ళారా, మీరు ఈరోజు బ్లెస్సెడ్గా ఉన్నారంటే మీ తల్లిదండ్రులు ప్రతి సండే దేవుని తప్పకుండా దేవుని ఆరాధించారు కాబట్టే యు ఆర్ బ్లెస్సెడ్ టుడే. హల్లెలూయా. సండే ఆఫ్టర్ సండే దే కేమ్ టు చర్చ్, దట్ ఈస్ వై యు ఆర్ బ్లెస్సెడ్. ఆమేన్. నీ ఇంట్లో ఎవరో దేవుని పట్ల ఉన్న భక్తితో దేవుని సన్నిధికి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి నువ్వు ఈరోజు బ్లెస్సింగ్ చూస్తున్నావు. బట్ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్. దావీదు అంటున్నాడు కదా, మొదటి దినవృత్తాంతం 29:3 అంటున్నాడు కదా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ ఎక్కువగా ఉంది అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతిష్టమైన మందిరం మీద నాకు ఎంతో మక్కువ ఉంది అని అంటున్నాడు. హల్లెలూయా. దావీదు మక్కువ బట్టే సొలొమోను దీవించబడ్డాడు. దావీదు దేవుని యొక్క మందిరం పట్ల ఉన్న ప్రేమను బట్టి సొలొమోను తన సంతానం అందరూ కూడా దీవించబడ్డారు. ఊరుల నుంచి, ట్రాప్స్ నుంచి తప్పించబడ్డారు. కొంతమంది అంటారు ఐ లవ్ జీసస్ బట్ ఐ కాంట్ కమ్. రాంగ్ స్టేట్మెంట్. ఇఫ్ యు లవ్ జీసస్ యు విల్ లవ్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఆయన ఇంట్లో ఉండాలని నువ్వు ఆశపడతావు. ఎంత కష్టమైనా దేవుడు ఇష్టము, ఆయన ఇల్లు కష్టము అనడము రాంగ్ స్టేట్మెంట్. యూ కెనాట్ సే దట్. లవ్ ఆఫ్ జీసస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లవ్ యూ షో టు ద చర్చ్. ఆమెన్. లవ్ ఫర్ గాడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లవ్ యూ షో ఫర్ ద లార్డ్స్ హౌస్. అమ్మ వింటున్నారా? ఒక భక్తుడు చెప్పాడు, ద వన్ హూ లవ్స్ జీసస్ విల్ ఆల్వేస్ బీ ఫౌండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అర్థమైందండి నేను చెప్పింది? వింటున్నారా? ద వన్ హూ లవ్స్ జీసస్ విల్ ఆల్వేస్ బీ ఫౌండ్ వేర్? లోకంలో కాదు, బిజినెస్లో కాదు. ఎక్కడ ఉంటాడు? దేవుని ఇంట్లో ఉంటాడు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, యేసయ్య చాలా ఇష్టం, కానీ ఆదివారం కష్టం. బాగుంది కదా టైటిల్ పెడదాం ఇది, నెక్స్ట్ మెసేజ్. యేసయ్య చాలా ఇష్టం కానీ ఆదివారం కష్టం. ఐహిక విచారాలతో మీరు నింపబడుతున్నాడు. అదే యేసయ్య చెప్తున్నాడు, అది నీకు ట్రాప్.
పెద్ద ట్రాప్. దేవుడు చెప్తున్నాడు కదా, మరి విత్తనం గురించి, సోవర్స్ గురించి యేసయ్య చెప్పినప్పుడు, విత్తనం ఒక మంచి నేల మీద పడినప్పుడు, విత్తబడేటప్పుడు పెద్ద చెట్టు అయి చక్కని వృక్షమై అవ్వక మునుపు ఏం జరుగుతుందంట, విచారంతో, ఐహిక విచారంతో, కేర్స్ ఆఫ్ లైఫ్స్ వల్ల ఏం జరుగుతుందండి, ముళ్ళ పొదలు స్టార్ట్ అవుతున్నాయి. అది పెరుగుతుందా? పెరగదండి. చూద్దామండి, ఇక్కడ వాక్యంలో ఒక చక్కని మాట ఉంది. 84వ కీర్తన 2వ వచనం నుంచి చద్దాము. 84వ కీర్తన 2వ వచనం నుంచి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చాలండి. ఏంటండి? యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని సన్నిధికి రావాలని ఆశ ఉండాలి, దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశ ఉండాలి, సొమ్మసిల్లాలి. సాటర్డే హాయిగా తిని ఎంజాయ్ చేసి పార్టీస్ చేసుకొని రాత్రంతా ఎంజాయ్ చేసుకున్న తర్వాత సండే లేట్ వచ్చి కూర్చున్నారు అనుకోండి, నీ ప్రాణము సొమ్మసిల్లట్లేదు. దేని కొరకు సొమ్మసిల్లుతుంది? కొంతమంది వస్తూ ఉంటారు దేవుని సన్నిధి, 2 Sundays వస్తారు, 2 Sundays ఎగ్గొడతారు. కొంతమంది అయితే నెలకొకసారి వస్తారు. ఎందుకు? ప్రభు బల్ల ఆరాధనలో తీసుకోవాలండి. బల్ల ఆరాధనలో పాలు పొందుకోకపోతే రేపు పరలోక రాజ్యంలో నేను ఉండను కదా. కొంతమంది ఇంకా చెప్తా ఉంటారు, పరలోక రాజ్యంలో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి, దేవుడు గొప్ప విందు ఇస్తాడంటే ఎటువంటి విందండి? కొంతమంది అడుగుతారండి. దేవుడు చెప్తున్నాడు కదా, ఫస్ట్ ఇఫ్ యు లవ్ గాడ్, హౌ మచ్ యు లవ్ ద చర్చ్, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ ద లవ్ యూ విల్ షో ఆన్ జీసస్. నీకు యేసయ్య మీద ప్రేమ ఉంటే, భక్తి మీద ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చోాలని ఆశ కలిగి జీవిస్తావు. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలని చూస్తావు, మొదటిగా రావాలని చూస్తూ ఉంటావు. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. 4వ వచనం మనం చూసినట్లయితే, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నానాటికి వారు బలాభివృద్ధి నొందుతూ ప్రయాణమై వెళ్తూ ఉంటారు. బికాజ్ యూ కేమ్ ఆన్ సండే, యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ యూ మిస్డ్. ఇంగ్లీష్ రాదా ఏంటండి? నువ్వు దేవుని సన్నిధికి, ఆలయానికి నువ్వు సండేస్ వచ్చినందుకు, దేవుని మందిరం పట్ల నువ్వు ప్రేమ మక్కువ చూపించినందుకు, నీకు జాబ్స్ ఉన్నా వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినందుకు ఎన్ని ఉచ్చుల్లోంచి దేవుడు నేను తప్పిస్తున్నాడు తెలుసా? ఎంత గొయ్యి నుంచి దేవుడు నేను తప్పిస్తున్నాడు తెలుసా? ప్రతి అడుగును మనకి గుంటలు ఉంటాయండి, గోతులు తోతా ఉంటాడు సైతాను. దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు తెలుసా? How many blessings you are receiving, how many traps you are missing, you do not know. చాలామందికి తెలియదు, అందుకే ఆదివారం అంటే ఏంట్లే అనుకుంటారు. సండే ఇస్ ద లార్డ్స్ డే, అంతే పెట్టుకోవాలి, మన మైండ్లో ఫిక్స్ కావాలి. చిన్నప్పటి నుంచి నీ పిల్లలకి చెప్పాలి, సండే ఏ పని చేయకూడదు, దేవుని పని మాత్రమే, దేవుని కార్యం మాత్రమే మనం చేయగలగాలి, ఆయన సన్నిధిలో మనము ఉండాలి. అదే మనకి స్ట్రెంగ్త్ అండి, అదే శక్తి అండి. హల్లెలూయా, హల్లెలూయా. శాలరీ కట్ అయినా పర్వాలేదు, సండే రండి. ఒక జాబ్ పోయినా పర్వాలేదు, సండే నీవు దేవుని గనపరిచినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా గనపరుస్తాడు. 52 వారాల్లో ఏ వారం మనం మిస్ కాకూడదు. యువర్ లవ్ ఫర్ జీసస్ ఇస్ షోన్ బై యువర్ అటెండెన్స్ ఆన్ అ సండే మార్నింగ్. ఆమెన్, హల్లెలూయా. నువ్వు వస్తున్నావా రాదా ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది హాయిగా పడుకుంటారండి సండే, కానీ నా బిడ్డలు మాత్రము సండేనే త్వరగా లేచి నా సన్నిధిలో వచ్చి కూర్చున్నారు. వారికి అమూల్యమైన బ్లెస్సింగ్స్ నేను ఇస్తాను. అంతేకాకుండా ఏమనుందండి,
ఒక్క దినము ఆయన ఆవరణములో గడుపుట, గట్టిగా చెప్పాలా, దావీదు లాంటి వాళ్ళు అంటున్నారు, ఆ ద్వారం దగ్గర నేను నిలబడతాను ప్రభా. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ నేను చూడాలనుకున్న ప్రదేశం, అందరికి ఉంటుంది కదా, ఒక జైల్లో కూర్చున్నట్టు ఇంట్లో కూర్చుంటాం కదా, బయటికి మంచి గాలి పీల్చుకొని వెళ్ళాలని అనుకుంటాము. చాలామంది మాల్స్కి వెళ్ళాము, రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నారు. నాకేమనిపించింది తెలుసా అండి, ఫస్ట్ మనము కారు ఎక్కి దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను ఇన్ని నెలలు మనం మిస్ అయ్యాం కదా. ఈ 3 నెలలు మనం మిస్ అయినది ఆయన సన్నిధిలో మనము నిలబడి ఆయన ప్రసన్నతను మనము పొందుకోవాలని నా భర్తతో నేను చెప్పాను. కొంతమందికి ఆదివారం యొక్క విలువ తెలియదండి. ఒక్కరోజు ఆదివారం మీరు ఎగ్గొట్టి చూడండి, ఆ వారం అంతా చాలా డిస్టర్బింగ్గా మన జీవితాల్లో ఉంటుంది. యూ షుడ్ నాట్ మిస్ చర్చ్. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. ఐహిక విచారాలు ఎన్నున్నా, కష్టం ఎంతున్నా, డబ్బులు లేకపోయినా నువ్వు రోడ్డు మీద నిలబడు. నేను ఒకసారి చెప్పాను, దేవుడు తన రెక్కల మీద నిన్ను తీసుకొని వస్తాడు ఆయన సన్నిధికి. యేసయ్య ఎక్కడుండేవారు, నిన్ను చంపుతాను అని ఫరిసీలు భయపెట్టినా కూడా యేసయ్య ఆయన ఎక్కడికి వచ్చాడండి, దేవుని యొక్క ఆలయానికి వచ్చి కూర్చున్నాడు. ఐహిక విచారాలు, ఈ లోకపు విచారాలు పని చేయకపోతే ఎలాగక్క అంటున్నావా, దేవుని వైపు చూడు. కొంతమంది దేవునికి యాక్చువల్గా ఇప్పుడు ఈ గచ్చిబౌలి ఏరియా కూడా ఐటీ పార్క్ కదండి, హైటెక్ సిటీ, ఇదంతా కూడా ఏమంటారండి, ఐటీ సిటీ. ఎవరికి ఎక్కడ కూడా టైం ఉండదు, నో టైం ఫర్ ఎనీథింగ్. డబ్బులు 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 సంపాదించుకోవాలి. 1 గంట మిస్ అయితే ఇన్ని అవర్స్ మిస్ అయితే, లేక 1 గంట మిస్ అయితే ఇంత డబ్బు నేను కోల్పోతాను, మిస్ కాకూడదు. దేవుడు పరలోకం నుంచి చూసి నవ్వుతాడంట, అపహాసం చేస్తాడంట, వెర్రివాడా అంటాడంట. ఈ రాత్రే నేను నీ ప్రాణం అడిగితే ఏమైపోతాయి, నీ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతాయి, నీ కష్టార్జితం ఎవరి కొరకు. దేవుడు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఏ జాబ్ కావాలో, ఎంత శాలరీ కావాలో, నీకు ఎటువంటి లైఫ్ కావాలో ఆయనకి తెలుసండి. ఆయన చిత్తంలో మనం ఉండాలి. అంతేగాని దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనము వర్క్ అనుకుంటా పాడు చేసుకోకూడదండి. కొంతమంది అంటారు, అక్క ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ అక్క, ఐ లవ్ జీసస్ అక్క, నేను చాలా ఆత్మీయురాలు, బాగా ప్రార్థన చేసుకుంటాను, సండే చర్చ్కి రాకపోయినా నేను ప్రార్థనలో ఉంటానక్క అంటే నేను నమ్మను. I can make out. If you are spiritual, you will be in the church. Hallelujah. Hallelujah. వచ్చేసింది ఆ సీక్రెట్. ఇంకా చూసుకోండి. ఇంకా ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్, ఇఫ్ యు లవ్ గాడ్, యు విల్ బీ ఇన్ ద చర్చ్. దేవుని సన్నిధిలో, ఆయన ఆవరణలో నువ్వు ఉంటావు. ఆయన సన్నిధిని ప్రేమించే వారుగా మనము ఉండాలండి. ఒకవేళ ఈ లోకంలో ఎంతమంది యవనస్తులైన వారు, నాకు చాలా మంచి శాలరీ ఉంది, నాకు చాలా మంచి పే ఉంది, కానీ దేవుని కొరకు ఐఎమ్ లీవింగ్ దట్ జాబ్ ఫర్ జీసస్ అని అనేవారు ఎంతమంది ఉన్నారండి. అయ్యో ఈ శాలరీ లేకపోతే, ఈ 20,000 జీతం రాకపోతే ఈ రెంట్ ఎలా కట్టాలి, ఈ కమిట్మెంట్స్ ఎలాగా. ఇక్కడ కూర్చున్న వారిలో అందరికీ కూడా నాకు తెలిసి కూడా చాలామందికి 80% మందికి అప్పులు ఉండవచ్చు. దోస్ హు ఆర్ సిట్టింగ్ హియర్, మేబీ యు ఆర్ ఫుల్ ఆఫ్ డెట్స్. ఎందుకంటే ఒక బ్రదర్ని చూసి ఇంకొకరు కాంపిటీషన్ లైఫ్. వాళ్ళ ఇంట్లో సోఫాలు ఉన్నాయి, మా ఇంట్లో సోఫాలు ఉండాలి. సడన్గా వస్తుంది ఆ దినము. ఎలాగ వస్తుంది? సడన్ అని చెప్పండి. సడన్గా మనం సడన్ ఎట్లా చెప్తామండి? కొంతమంది షడన్ అంటారు, కొంతమందికి సడన్ అని కూడా రాదు, షడన్గా వచ్చింది అంటారు. ఆ సౌండ్ ఇట్లా అంటారు. ఒకరోజు వస్తుందండి, అందరు తింటూ తాగుతూ, ఇంకా కొంతమంది ఐహిక విచారాలు కలిగి జీవిస్తూ ఉంటున్న కొద్ది సడన్గా దేవుడు వస్తాడు.
మన లైఫ్ లాస్ట్గా ఉందా? ఏంటండి? వి షుడ్ నాట్ బి లాస్ట్ ఇన్ వర్కింగ్. ఇంత డబ్బు కావాలి, ఈ నెల గడవాలంటే ఇంత డబ్బు కావాలి, అందుకే నేను అప్పు తీసుకుంటున్నాను. ఏంటండి? కారు కొనుక్కోవాలన్నా, బైక్ కొనుక్కోవాలన్నా మనకు అప్పుడు ఇచ్చేవాడు ఎట్లా కనిపిస్తాడు? దేవుడిలా కనిపిస్తాడు. నేను అప్పిస్తాను నీకు అంటే అంతే, ఇంకా వాడు దేవుడిలా కనిపిస్తాడు. ఈ లోకం నిజంగా చెప్పాలంటే మన నుండి చాలా డిమాండ్ చేసుకుంటుందండి, చాలా పీల్చుకుంటుంది మనల్ని. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూసుకుంటే లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఎందుకు? బాస్ హై శాలరీ ప్యాకేజ్ టెంప్ట్ చేస్తాడు, శోధిస్తుంది ఆ శాలరీ ప్యాకేజ్. 30,000, 40,000, 50,000, 80,000. అబ్బా, 80,000 జీతమా నాకు? ముందు వెనక ఆలోచించకుండా ఒప్పేసుకుంటారు. నైట్ షిఫ్ట్ వస్తుంది మధ్యలో అంటే పర్వాలేదు అంటారు. రాత్రింబగలు కష్టపడతా ఉంటారు. ఈ లోకం నేను పీల్చుకుంటా ఉంటుంది. దేవునికి మాత్రం సమయం ఇవ్వరు. ఎక్కడ నిజమైన బ్లెస్సింగ్ ఉంటుందో, ఆశీర్వాదం ఉంటుందో అక్కడ సమయం ఇవ్వరు. దేవుడు అంటున్నాడు, నేనే కదా నేను పోషించే తండ్రిని. ఆకాశ పక్షులు చూసారా? అవి విత్తవు, కొయ్యవు, నేను పోషించట్లేదా? ఎందుకు భయపడుతున్నావు? ఏమి తింటామని భయపడుతున్నావా? ఏం బట్టలు ధరించుకుందామని భయపడుతున్నావా? బైక్ ఉంటే కారు లేదని, కారు ఉంటే పెద్ద కారు లేదంటూ ఒక అంత ఉండదండి మనకి. ఈవెన్ ఐ వాజ్ లైక్ దట్. బట్టలు అంటే ఇష్టం, బంగారం గింగారం అంత ఇష్టపడేదాన్ని కాదు. నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను, కానీ బట్టల విషయంలో ఎప్పుడు చూసినా డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉండాలి. బట్టలు ఎన్ని బట్టలు ఇచ్చినా మళ్ళీ సరిపోదు. కానీ ఎప్పుడు కూడా 30,000, 25,000 చీరలు, 15,000, 18,000 కంటే చీర దాటలేదు. ఒక్కసారి మా దేవరాజు గారు 18,000 చీర కొనిచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటివరకు కట్టుకోలేదండి. 18,000 రూపీస్ శాలరీ, అది కూడా మా చిన్న చెల్లెలి ఒక వివాహాన్ని కట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కట్టుకోలేదు, భద్రంగా దాచిపెడుతున్నాను. ఈ వరదలు వచ్చిన టైంలో గండిపేట కదండి, సో అక్కడ మేము ఉన్నప్పుడు ఇల్లంతా కూడా మాయిశ్చర్తో ఉంది. చాలా రోజుల నుంచి, ఇంకా మనం లాక్డౌన్ తర్వాత బీరువాలు ఇప్పలేదు కాబట్టి ఒకరోజు బీరువా తెరిచాను. బీరువా తెరిస్తే అంతా కూడా మాయిస్ట్గా ఉంటుంది, ఒక ముక్క వాసనలాగా వచ్చింది. అన్నీ మళ్ళీ చీరలు అన్నీ మడత ఉన్నదాన్ని ఉల్టా మడత తీసి మళ్ళీ ఎండలో ఆరేసి, మళ్ళా ఎవరైనా తీసుకుంటారా లేదా అనుకుంటే మళ్ళీ ఒక కన్ను వాటి మీద వేసి రోజంతా వాటికి గడిపి మళ్ళా చక్కగా మడతలు పెట్టి మళ్ళా చీరలు మళ్ళా బీరువాలో సదిరిపెట్టి, బా దేవుడు ఎన్ని చీరలు ఇచ్చాడు, పో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు కట్టుకోవాలి? మురిగిపోయి పాడవుతున్నాయండి. అందుకే నేను అనుకున్నాను, డిసెంబర్లో నేను కొన్ని చీరలు, మళ్ళీ దాంట్లో కొన్ని అని పెడుతున్నాను కదా, కొన్ని చీరలను నేను కొంతమందికి ఇవ్వాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, ఇఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎగ్జైటింగ్ యూ మోర్ దెన్ జీసస్, రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఆమెన్. హల్లెలూయా. నీకు ఏదైనా ఏ సెకండ్ ఎక్కువ నేను ఎగ్జైట్ చేస్తుందా, అది తిండి అయినా, త్రాగడం అయినా, ఐహిక విచారాలైనా కూడా, జాబ్ అయినా కూడా, అది పక్కన పెట్టండి. యవనస్తులు కావాలి, నీ కొరకు యేసయ్య నా జాబ్ని పక్కన పెట్టాను. ఏమి రానప్పుడు, 10 రూపాయలు కూడా సంపాదించలేనప్పుడు, అప్పుడు నీ సన్నిధికి వస్తాను ప్రభా, నన్ను గొప్పగా వాడుకో ప్రభా, నీ కొరకు నిలబడతాను కాదు. 1,00,000 రూపాయల జీవితం వదులుకొని రాగలగాలి. యు సీ హౌ మై ఫాదర్ విల్ సపోర్ట్ యూ. ఎలా నేను పోషించుకుంటాడో అప్పుడు నీకు ఆ పిచ్చుకల మైండ్ సెట్ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అర్చుచుండో పిల్ల కాకులకు దేవుడు ఏం చేస్తాడు? ఆహారం ఇస్తాడు. దేవుని కొరకు సమస్తము వదిలిపెట్టుకునే వారుగా లేరు. సరికదా, ఏం చేస్తున్నారు? విచారాలు ఉన్నా కూడా ఇది సరిపోవట్లేదు ప్రభా, సండే రాలేకపోతున్నానయ్యా, మా బాస్కి నేను చెప్పలేకపోతున్నాను ప్రభా, జాబ్ ఉంటుంది ప్రభా,
నేను ఈ సన్నిధిలో కూర్చోలేకపోతున్నాను ప్రభా. గంటలు గంటలు మాత్రం కంప్యూటర్ ముందు కూర్చుంటారు. మనీ ఈజ్ టెంప్టింగ్. మనీ ఎంత ఎక్కువ అవుతుందో అంత విచారం ఎక్కువ అవుతుంది. జాగ్రత్త. ఒకసారి చద్దామండి. యేసయ్య ఏమన్నాడని చదువుదాము. మత్తయి సువార్త 6:33 యేసయ్య ఏమని చెప్పాడు చద్దాము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ మాట యేసయ్య చెప్పిన తర్వాత, ఈ మాట యేసయ్య చెప్పక మునుపు ఏం చెప్పాడో విందామా. ఈ మాట ఎలా వచ్చిందో మన అందరికీ తెలుసు కదండి. సీక్ ye first the kingdom of God, then all things will be added unto you అని చెప్తా ఉంటాం కదండి. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ బాగా చెప్తాం. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ అనుగ్రహింపబడింది అనే లైన్ ఉంది కాబట్టి బాగా తెలుసు మనకి. కానీ పైన ఏం చెప్పాడు తెలుసా? 19వ వచనం మనం చూసినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. చెప్పండి ఈ మాట. చాలా సౌండ్ బాగా వచ్చిందండి. చెప్పండి మాట. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. వేర్ యువర్ ట్రెజర్ ఇస్, దేర్ యువర్ హార్ట్ ఇస్. ఇఫ్ యువర్ ట్రెజర్ ఇస్ జీసస్, యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ జీసస్. నీ హృదయంలో యేసు రాజు ఉన్నాడు అనుకోండి, ఆయనే నీ జీవితాన్ని ఏళ్తాడు. నీ హృదయంలో డబ్బు రాజు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందండి? యు విల్ లూజ్ యువర్ లైఫ్. ఇక్కడ చూడండి 24వ వచనం చద్దాము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా మీరు దేవునికిని డబ్బుకి దాసులుగా ఉండనేరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహము గూర్చైనను చింతపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో కొట్లాట, ఏం తిందాం. ఈరోజు బెండకాయ నేను తినను. ఆలుగడ్డ వంకాయ నేను తినను. బీన్స్ హై ప్రోటీన్ నేను తినను. ఏంటండి ఎవరింట్లో ఇవన్నీ వినపడతా ఉంటున్నాయి? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. హల్లెలూయా. చెప్పండి మాట. ఆహారము కంటే ప్రాణము, దేహము కంటే వస్త్రములు గొప్పవి ఏనాడు కూడా కానీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న మనలో గొప్ప మార్పు రావాలి. దేవుడు ఏది ఇస్తే అది తినాలి, మంచిగా తినాలి. పచ్చి పులుసులో కూడా ఎలాగ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫుడ్ లార్డ్ అని తిను. నీ ఆరోగ్యము ఎదుటివారి ఆరోగ్యం కంటే బలిష్ఠులుగా ఉంటారు. ఆమెన్. ఏ తెగులు కాదు కదా, చిన్న జలుబు కూడా రాదండి మీకు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంకా ఏం చెప్తున్నాడండి చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా. విచారము. ఒకరోజు నేను డబ్బు ఇంట్లో తేపోతే నా భార్య నన్ను తిడుతుందండి, గెంటేస్తుందండి. పర్వాలేదు, దేవుని కొరకు నువ్వు నిలబడు. రేపు ఆ భార్యనే నీ కొరకు
బతిమాలుకుని వస్తుంది. నీతో దేవుడు ఉన్నాడండి, నన్ను క్షమించండి. హల్లెలూయా. ఏ విషయంలో విచారం అవసరం లేదు. ఎందుకు భయము? దేవుడు అంటున్నాడు, ఎందుకు భయము? ఏ విషయంలో? భవిష్యత్తు విషయంలో నీకు భయము? నేనున్నా నన్ను మర్చిపోతున్నావా? మీ పరలోకపు తండ్రి అన్నాడు కదండి. ఆకాశ పక్షులు చూడండి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు మర్చిపోతున్నారు. చూసారా, సైతాన్ ఎప్పుడు కూడా కొన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. శ్రేష్ఠులే అన్నాడు చెప్తుంది. మనం ఎలాగా? బహుశ్రేష్ఠులము. చెప్పండి, శ్రేష్టంగా చెప్పాలి. బహుశ్రేష్టము. పక్కన చెప్పండి, నీకంటే నేను బహుశ్రేష్ఠురాలని చెప్పండి. ఇప్పుడు వస్తుంది సౌండ్. ఏంటండి? చదవండి. బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి ఎప్పుడు కూడా ఎత్తుగా ఉండాలి అని అనుకోకండి. పొట్టి వారికి చాలా జ్ఞానం ఉంటుంది, జాగ్రత్త. చాలాగా ఉంటారు. నిన్ను చూడట్లేదు. జీవన్ ఏంటి ఈరోజు ల్యాప్టాప్ నుంచి ఇలా చూస్తుంది, ఎవరైనా నన్ను చూస్తున్నారా అని. ఎత్తు పెరగాలి బాగా. ఏంటంటే ప్రోటీన్ ఫుడ్. ఈ మధ్య హైట్ పెరగడానికి కూడా పౌడర్ వచ్చిందంట, అస్సలు తీసుకోకండి. లేనిపోని రోగాలు వస్తున్నాయంట. తర్వాత వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పోషించడం కాదు, తినిపించడం కాదు, వైభవంగా అలంకరిస్తాడంట దేవుడు మిమ్మల్ని. హల్లెలూయా. విచారంతో ఉన్నట్లయితే మనం అలంకరింపబడం. చిన్న పిల్లలు చూడండి, మన ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరు పొందుకుంటారు? లాస్ట్ పర్సన్, అంతే కదా. ఎక్కువ ఏంటండి? గారాబం. తల్లి ఎప్పుడు కూడా చిన్నవాడికి దొరుకుతుందా ఒక పీస్ దాచిపెడుతుంది. చిన్న పిల్లల్ని చూడండి, మనమైతే పుట్టిన వాళ్ళ నుంచి బంగారం గొలుసేయాలి, బంగారం రింగులు కుట్టియాలి, వెండి గజ్జలు వేయాలి. ఏంటండి, వాళ్ళని ఇలాగా టిప్ టాప్ తయారు చేసి తీసుకురావాలి, అందరు చూసి ఆహా అనుకోవాలి అని మనం అనుకుంటే సింపుల్ డ్రెస్ వేసిన హాయిగా ఉంటాయి. ఏంటండి, మమ్మీ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టట్లేదు ఏంటండి గొడవపడతాయా? మీరే టైం చూసుకొని శ్రేష్టమైన భోజనం పెడతారా? ఏంటండి, మరి వేడి కూడా చూస్తూ ఉంటారు, అమ్మో కాలుతుందేమో. చల్లగా అయితే మళ్ళీ వేడి చేస్తాం. మనము అలాగుండాలంటే దేవుని దగ్గర ఏ విచారం లేకుండా. ఆయన ఉన్నాడు కదా, నా తల్లి ఉంది, నా తండ్రి ఉందని చంటి బాబు ఎలాగైతే ఉంటాడో, చంటి పిల్లలు ఎలాగుంటారో, మనము ఆయన దగ్గర అలా ఉండాలంట. ఎవరైతే డబ్బు కావాలని అనుకుంటారో డబ్బుకి రెక్కలు వస్తాయంట, ఎగిరిపోతాయండి. ఈ లోకంలో నువ్వు ఏదైతే కావాలనుకుంటాయో అంతే లోకము ఖచ్చితంగా నేను ట్రాప్లో పడేస్తుంది. ఎందుకంటే ఇచ్చినట్టే ఇచ్చి, నోట్లో పెట్టినట్టే పెట్టి తిరిగి లాగేసుకుంటుంది. నీ జీవితాన్ని కోల్పోతావు. యేసయ్య అలా కాదండి, ఖచ్చితంగా ఆయన చెప్పింది ఇస్తాడు. మనం మాత్రము విచారాలతో ఇంకా ఎప్పుడు ప్రభా, ఇంక ఏది ప్రభా అని అనుకోకుండా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతకగలగాలి. ఈ కింద భాగం అంతా మనం చూస్తే పరలోక తండ్రికి సమస్తము తెలుసు. కాబట్టి ఏ విషయములో మీరు 31వ వచనంలో ఉంది చూడండి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియును. అండర్లైన్ ది స్టేట్మెంట్. ఒకటే వచనము చెప్పాడు యేసయ్య, 32వ వచనము 6వ అధ్యాయము మత్తయి సువార్త. ఇవన్నీ మీకు కావాలనని ఎవరికి తెలుసు? యేసురాజుకి తెలుసు. హల్లెలూయా. యు మే నాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ, బట్ యు హ్యావ్ life given by God. Amen. You have joy given by God. Amen. Hallelujah.
సో ఐహిక విచారాల వల్ల మనకి మనమే ఊరి చాలండి, ఇంకా మనం ఊరిలు చాలు, ఈ గుంతలు చాలు, ఈ గొయ్యులు చాలు. ఈరోజు నుంచి కేర్ ఫ్రీగా ఐహిక విచారాలు లేకుండా వీ షుడ్ స్టాప్ వరింగ్, వీ షుడ్ లుక్ అపాన్ జీసస్. ఆమెన్, హల్లెలూయా. ఇంకా కొంతమంది ఐహిక విచారం సంఘంలో చూపిస్తారు. కొంతమంది సంఘానికి వచ్చి ఐహిక విచారాలు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు ఏంది ఇలా ప్రార్థన చేశారు, మూర్ఖుడు ఇలాగ ప్రార్థన చేశాడు. సంఘంలో ఏంటండి ఇలా పాట పాడారు, వాళ్ళ స్వరాలేంటి, శృతులేంటి, ఆ సాంగ్ పాడితే బాగుండేది అని దేవుడు ఒక పాట, దేవుడు ఒకవేళ ఏదైనా ప్రేరేపిస్తే కూర్చొనే బాధపడుతూ ఉంటారు. ఆ పాట పాడితే బాగుంటుంది, ఆ పాట పాడితే బాగుంటుంది, ఆ పాట పాడితే బాగుంటుంది. ఈసారి చెప్పాలి, పాస్టర్ గారు చెప్పాలి. ఆ రోజు స్తుతించి చప్పట్లు కొట్టి చక్కగా ఆరాధించడానికి సైతాను సంఘంలో కూడా కొంతమందికి ఐహిక విచారాన్ని తీసుకొస్తూ ఉంటుంది. టెస్ట్ మనీ ఇలా చెప్పారేంటండి? పరలోకపు తండ్రికి తెలుసా తెలీదా? ఏంటండి? ద ఫాదర్ ఇస్ కేర్ఫుల్ అబౌట్ హిస్ వర్క్ ఇన్ ద చర్చ్. ఆమెన్. ఏ విషయంలో మనం బాధపడని అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు. కానీ భారంతో ప్రార్థన చేయడం మన పని ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అయితే కింద దేవుడు మనకి ఒక ఆన్సర్ ఇచ్చి ఉన్నాడండి. ఆ ఆన్సర్ ఏంటో మనం చద్దాం. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలండి. వీటిని తప్పించుకోవడానికి, ట్రాప్స్ నుంచి తప్పించుకోవడానికి సింపుల్గా ఉంది కదండి. తిండి, బట్ట, ఆహారము, తాగడము, ఐహిక విచారాలు, జాబ్స్ గురించి, పిల్లల గురించి, మ్యారేజ్ గురించి, ఇవన్నీ సింపుల్గా ఉంది. కానీ ఈ లోకంలో, ఈ లాస్ట్ డేస్లో ప్రతి ఒక్కరికి సైతాను పెట్టే పెద్ద ఉచ్చు అదే, పెద్ద ఉరి అదే అని దేవుడు చెప్తున్నాడు. వీటి నుండి తప్పించుకోవాలని యేసు ప్రభు మనకి ఆన్సర్, ఆయన మెసేజ్ చెప్పిన తర్వాత ఆన్సర్ మనకి ఇస్తున్నాడు. ఏం ఆన్సర్ ఇస్తున్నాడండి? వీటినెల్లా తప్పించుకోవడానికి మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డానికి శక్తి ఎలా పొందుకుంటామంటండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. చెప్పండి ఈ మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. ఇంగ్లీష్లో ఏముందండి? వాచ్ అండ్ ప్రే. 2 words. ఈ ట్రాప్స్ నుంచి తప్పించుకోవడానికి 2 words దేవుడు చెప్పాడు. ఏంటది? ప్రే చెప్పట్లేదు, వాచ్ అండ్ ప్రే. చెప్పండి. వాచ్ అంటే ఏం వాచ్ చేయాలి? వాచ్ అంటే ఏం వాచ్ చేయాలి? చిన్నతనంలో మాకు చెప్పేవారు WATCH, అంతేనా? WATCH. W అంటే వాచ్ యువర్ వర్డ్స్, A అంటే వాచ్ యువర్ యాక్షన్స్, T అంటే వాచ్ యువర్ థాట్స్, C అంటే వాచ్ యువర్ క్యారెక్టర్, కాండక్ట్, H అంటే వాచ్ యువర్ హార్ట్ ఆర్ హ్యాబిట్స్. ఆమెన్, హల్లెలూయా. వాచ్ అంటే ఏంటండి? ఏం చూసుకోవాలి మనల్ని? మనం ఎక్కడ ఉండాలి? ఏ విషయంలో మనము చింతించాలంటే మన వర్డ్స్ ఎలాగున్నాయి? యేసుప్రభు చెప్తున్నాడు మనకి ఏం వాచ్ చేయమంటున్నాడు. మన జీవితంలో దేవుడు ఏమి పట్టించుకోమంటున్నాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. కానీ మనల్ని ఒకటి వెతకమని ఒకటి గురించి చెప్పాడు, కానీ వాచ్ చేసుకోమని ఒకటి చెప్తున్నాడు. ఏంటది? మన మాటలు, వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నాము, మన యాక్షన్స్, క్రియలు, మన టీ అంటే థాట్స్ అంటే ఆలోచన విధానము, మన క్యారెక్టర్, మన హార్ట్, మన హృదయాన్ని దేవుడు వాచ్ చేసుకోమన్నాడు. అది వాచ్ చేసుకుంటూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ విన్నపంలో ఏదైతే ఉందో, ప్రభా నాకు ఈరోజు ఈ ఆకలితో ఉన్నాను, నాకు ఈ ఆశతో ఉన్నాను, నీ చిత్తమైతే. చెప్పండి ఏమిటండి? నీ చిత్తమైతే. మనకి యేసయ్య ప్రార్థించడంలో ఏమి నేర్పించాడంటే, పరలోకమందున మా తండ్రి అని స్తుతి చెల్లించి
నీ రాజ్యం వచ్చునుగాక. చూసా, స్తుతి చెల్లించిన తర్వాత ఫస్ట్ మనకి మొదట ఆయన రాజ్యం గురించి, నీతి గురించి ఆలోచన చేయాలి. తర్వాత ఏంటండి? నీ చిత్తము పరలోకములో నెరవేర్చినట్లుగా భూమి అందు నెరవేర్చబడును గాక. సో మనం ప్రార్థన చేసినప్పుడు చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. నీ పరలోకపు తండ్రి నీకు ఇవన్నీ కావాలని ఆయనకు తెలుసు. మనమే గుర్తు చేస్తూ ఉంటాం, నీకు తెలీదా ప్రభు నాకు ఇది కావాలని, ఐ నీడ్ ఇట్ అంటూ ఉంటాం కదండి. దేవునికి తెలుసు మనకేమీ అవసరం, ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి ఈ రోజు నుంచి. ఆమెన్, హల్లెలూయా. చిన్న గుడిసె చూపించినా, పెద్ద గృహం చూపించినా మనం ఎలా ఉండాలి? అయ్యా ఇది నీ చిత్తమా, డన్, ఐ విల్ డూ ఇట్. ఆమెన్, హల్లెలూయా. కొద్దిగా స్టార్ట్ అయిన వారి జీవితాలు తుదకు మహాభివృద్ధి పొందుకుంటారు. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏ విషయంలో చింతపడకూడదు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే చింత మనకు ఉరి. లాస్ట్ డేస్లో అకస్మాత్తుగా దేవుడు వచ్చినప్పుడు ఆయన చింతపడే వారిని మాత్రము పైన చేర్చుకోవడం. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఏ చింత ఏ చీకు మనకి అవసరం లేదు. అన్యుల వలె మనము చింతించకూడదు. ఏమి ధరించుకుందామా అంటూ మనము ఏంటండి బాధపడకూడదు. ఆయనకి తెలుసు ఏమి కావాలో. ఒకరోజు మరి మేము 2010లోనో 9లోనో అనుకుంటానండి, ఆ టైంలో నేను ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటున్న సమయంలో మా డేజీ కొరకు, మా వారి కొరకు, దేవరాజు గారి కొరకు, నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయ్యా క్రిస్మస్ ఆనందాన్ని మాకు దయచేవా. ఎందుకంటే 2008 క్రిస్మస్ మేము ఎక్కడ గడిపాము తెలుసా అండి? హాస్పిటల్లో గడిపామండి. డేజమ్మ హాస్పిటల్లో గడిపాము. హాస్పిటల్లో మేము క్రిస్మస్ గడిపాము. ఆ తర్వాత న్యూ ఇయర్ డిసెంబర్ 31 కూడా అక్కడే గడిపాము. 2009లో నేను దేవుని అడిగాను, ప్రభా లాస్ట్ ఇయర్ నేను పొందని ఆనందం నాకు ఈ సంవత్సరం నాకు ఇవ్వవా, నీవిస్తే ఎలాగుంటుందో ఆనందం నాకు దయచేవా అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని. 2009లో మా అమ్మగారు ఫస్ట్ టైం అమెరికా దేశానికి వెళ్ళారు, గొప్ప సేవ చేశారు, తిరిగి వచ్చారు. కరెక్ట్గా ఇంకా అక్టోబర్ నవంబర్ టైంలో తను వచ్చారు. నవంబర్ ఇంకా డిసెంబర్ టైం అనగానే మీరు నమ్మరు కానీ నాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో. పట్టు చీరలు, నేను ఒకవేళ కొనుక్కుంటే కొనుక్కోలేని పట్టు చీరలు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. ఆ రోజు ఎందుకు అన్నీ తెచ్చారో నాకు తెలీదు. అది కూడా మా చెల్లెలు చాలామంది కదా, అందరు కూడా నాకు ఈ చీర కావాలని తీసుకుంటే అటుపోయి నా దగ్గరకు వచ్చింది ఆ చీర. ఎందుకు వచ్చిందంటే నెరవు సరిగా మాకు సరిపోదు, నీకైతే కరెక్ట్ ఉంటుంది. నా కన్ను దాని మీద బాగుందిలే. అయినా కూడా నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను పోషిస్తాడు. ఆయన నాకు ఏది కావాలో నా వార్డ్రోబ్లో, ఈ మధ్య బాగా వార్డ్రోబ్స్, బీరువాలు అనేది బాగా ఆ మాటలు వస్తున్నాయి, నా వార్డ్రోబ్లో ఇది ఉంది అని. ముందు అలా లేదు, షెల్ఫ్ అనేవారు, నా బట్టల మూట అనేవారు. ఇప్పుడేమో వార్డ్రోబ్. నేను అనుకున్నాను మనసులో, నా వార్డ్రోబ్లో ఒకవేళ దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడని వాక్యంలో చెప్పాడు. ఒకవేళ నాకు శ్రేష్టమైనది కావాలంటే నేను అందరి వాళ్ళే అడగను, మమ్మీ నాకు ఇది కావాలి, నేను ఇది చూస్ చేసుకుంటాను, నేను అడగను. లాస్ట్ది ఏదైతే నాకు వస్తుందని నేను తీసుకుంటాను అని నమ్మి నేను అప్పుడు పెట్టయిపోయి అందరికీ మమ్మీ షేర్ చేస్తూ ఉంటుండగా, ఫస్ట్ టైం వెళ్ళింది కదా అమెరికాకి. ఆ టైంలో తిరిగి వచ్చినప్పుడు చాలా మా అందరికి గిఫ్ట్స్ తీసుకొచ్చినప్పుడు ఆ చీరలు ఒక్కటి కాదు, 2 కాదు, శ్రేష్టమైన చీరలు. మా పాపకి బ్యూటిఫుల్ గౌన్స్ ఇప్పటికీ అలానే దాచిపెట్టాను గుర్తుండడానికి. దేవుడు శ్రేష్టమైనవి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు మనము కొనుక్కోలేనివి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఒక్కరోజు కూడా మేము కట్టలేదండి ఈ చీర. సిస్టర్ గారు మీరు వచ్చేగానే దేవుడు ప్రేరేపించాడు, ఈ చీర మీకు ఇవ్వమని చెప్పారని మమ్మీకి ఇచ్చారంట. ఆ చీర నాకు ఇవ్వడం జరిగింది. అనాది కాలంలో నువ్వు ఏది పొందుకోవాలో దేవునికి తెలుసు. ఎవరి ద్వారా ఇవ్వాలో వారి ద్వారా నువ్వు ఆ మేలను ఖచ్చితంగా పొందుకుంటావు. ఎందుకు?
నీ పరలోక తండ్రి నీకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి చేయాలి? వాచ్ అండ్ ప్రే. మనం ఏం చేయాలమ్మా? వాచ్ అండ్ ప్రే. ఆఖరిదిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 124 కీర్తన 7-8 వచనాలు మనమందరం చద్దామండి, కలిసి చద్దాం ఈ మాట. Psalm 124. పక్షి తప్పించుకున్నట్లు మనమందరం చద్దాం ఈ మాట. అందరు తీయండి. 124 కీర్తన 7-8 వచనాలు తీసారా? పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడేను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఎవరైతే గట్టికి చెప్పారో దేవుడు వారికే సహాయం చేయనుగాక. ఉరి నుంచి తప్పించబడ్డాము. వర్క్ లైఫ్ వర్క్ అనుకుంటా జీవితాంతం మనం పిండేస్తున్న ఆ వర్క్ నుంచి మనము తప్పించబడ్డాము. ఆయనే మన పోషకుడు. ఆమెన్. ఆయనే మనకు సహాయము చేసే దేవుడు. ఎవరు? ఆయన పేరేంటండి? ఇక్కడ ఏమని రాశాడు కీర్తనకారుడు దావీదు? ఏం రాశాడు ఇక్కడ? భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగును. ఆమెన్. కలుగుచున్నది, కంటిన్యూస్ ప్రాసెస్. కలుగుచున్నది, కలుగును కాదు, కలగబడుతుంది ఏమో కాదు, కలుగుచున్నది. ఆమెన్. హల్లెలూయా. ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఇస్ విత్ అస్. మనము పక్షి ఉరుల నుండి మనం ఎలాగైతే పక్షులు తప్పించుకుంటాయి, మన ప్రాణము ఈ వేటకాండ్రి ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. దేవుడు మన ఉరిని తెంపి వేశాడు. సో ఈ రోజు నుంచి మనం ఏం చేయాలమ్మా? ఈ రోజు నుంచి ఏం చేయాలి? వాచ్ అండ్ ప్రే. బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. డోంట్ ప్రిపేర్ ఫర్ ఫుడ్ అని అన్నాను అనుకోండి, ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి పైనుంచి మన్నా కురిపిస్తాడా అని వెటకారం చేసేవారికి ఎప్పుడు వెటకారంగానే ఉంటుంది. దేవుడు కూడా వెటకారంగా ఆన్సర్ ఇస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే చాలామంది వెటకారంగా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏదైనా నేను ప్రామిస్ ఇచ్చాను అనుకో, అలా జరుగుతుందా అంటే ఎలా వస్తుంది? నా జాబ్ ఇలా ఉంది కదా, ఎలా వస్తుంది? నమ్ము, అంతే నమ్ము. ఆయన సహాయం ఎలా చేస్తాడు నువ్వు చూడు. ఊరకుండి నిలిచి ఉండి చూడుడి. ఆమెన్. హల్లెలూయా. వెటకారాలు వద్దు. ఇంకా మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. వాచ్ అండ్ ప్రే. ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఓకే. ఎవరైతే అన్ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళు ఊరిలో పడతారు. ఎవరైతే ప్రిపేర్గా ఉంటారో డే ఆఫ్ జాయ్ ఇస్ కమింగ్ ఇన్ దర్ లైఫ్. కళ్ళు మూసుకుందాము ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో. దేవుని అడుగుదాము. అనవసరంగా నేను వరి చేస్తున్నాను ప్రభా. ఐ నో లార్డ్, ఐఎమ్ వరింగ్ టూ మచ్. ఐహిక విచారాలతో చింతిస్తూ ఉంటున్నాను. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్, గాడ్ నోస్ యువర్ పెయిన్. పరలోకపు తండ్రికి నీ నొప్పి తెలుసు, నీ బాధ తెలుసు, నీ వేదన, నీ దుఃఖము తెలుసు. ఆయనకి ఏ విషయంలో నువ్వు చిక్కుల్లో ఉన్నావో దేవునికి తెలుసు. ఒకరోజు నువ్వు వస్తావు. ప్రతిరోజు నువ్వు ఆదివారం సంఘాన్ని మర్చిపోకుండా, దేవుని మర్చిపోకుండా, ఇది కావాలి అది కావాలి అని అడగకుండా దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినట్లయితే, set your affection towards God's house. If you love Jesus, you won't miss Sundays. ఆయన ఇంటిని నువ్వు మర్చిపోవు. ఐహిక విచారాలతో నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు, నష్టపోతావు. జాగ్రత్త. యేసయ్యను నువ్వు చాలా ఇష్టపడినట్లయితే ఆయన నీకంటే ఎక్కువగా నిన్ను పోషించే సమర్థుడండి. మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. దేవుని సన్నిధిలో ఈరోజు నాతో మాట్లాడాడు. ఈ రోజు నుంచి ఐ విల్ బీ కేర్ఫుల్ అబౌట్ గాడ్స్ వర్క్ అండ్ గాడ్స్ కింగ్డమ్. ఈ రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రాకులాడతాను, కానీ ఇదిగో నన్ను పిండేస్తున్న ఈ లోకం వైపు నేను చూడను. ఐహిక విచారాలతో నేను ఉండను.
ఈ కాంపిటీషన్లో నేను ఉంటున్నాను, ఎలా సంపాదించుకోవాలి, ఎలాగ నేను ప్రతిరోజు నేను గడపాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నో మోర్ కేర్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్. నేను చూసుకుంటాను, నేను పోషించుకుంటాను, నేను బలవంతులుగా నిలబెట్టుకుంటాను. ఆ రోజు రాకమునిపే నా ఎదుట నిలబడడానికి శక్తిని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. డోంట్ బి సైలెంట్. ఆస్క్ గాడ్, అయ్యా ఈ విచారముతో నేను నీకు దూరంగా ఉన్నానయ్యా, ఎప్పుడు సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నాను, కన్నీటితో వాంఛతో నా హృదయాన్ని ప్రభా భారంగా నిలబెట్టుకుంటున్నాను. బట్ యు ఆర్ సేయింగ్, నా వైపు చూడు చాలు, నేను నిన్ను పోషించుకుంటానో లేదో నన్ను చూడు చాలు. తిండి వల్లనైనా మత్తు వల్లనైనా నీ హృదయాన్ని భారంగా మందంగా చేసుకోకు. ఐహిక విచారాల వల్ల నీ హృదయము మందంగా ఉండిపోయి నా మేలేంటో నీకు కనబడట్లేదు, నేను ఎలాగ పోషిస్తానో నువ్వు చూసుకోవట్లేదు. నేను పోషించుకుంటాను, నేను నీ పరలోకపు తండ్రిని, పోషణ కర్తను నేనే, నా వల్లనే నీకు సహాయం కలుగుతుంది. ఏ శ్రమలో ఉన్నావు, ఏ అప్పుల బాధతో నువ్వు ఉన్నావు, చిన్న పిల్లవాడిగా నా యొద్దకు రా, చంటి పిల్లవలే నువ్వు నా యొద్దకు రా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ గమ్యము చేర్చే బాధ్యత నా మీద ఉందని దేవుడు చెప్తున్నాడు. భయపడకు, ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్. విచారంగా ఉండకు, చింత యావత్తు నా మీద మోపము. నీ కన్నీటిని తుడిచివాడను నేనే, నీ ప్రతి వాంఛను తీర్చువాడను నేనే. మరి హద్దులేని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. నమ్మము. సమస్యలకు రాత్రింపగలు కష్టపడుతున్నావు కానీ ఎటువంటి ప్రయోజనము లేకుండా దేవుని సన్నిధి నువ్వు ప్రేమించినట్లయితే, నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీ కష్టాలను ఆయన తీర్చడానికి ఆయన నిలబడి ఉన్నాడు. వ్యాధి బాధలతో బాధపడుతున్నావా? యెహోవా రాఫాగా దేవుడు ఉన్నాడండి. నెమ్మది లేకుండా, సుఖ జీవితం లేకుండా ఉన్నావా? యెహోవా షాలోమ్గా దేవుడు ఉన్నాడండి. శ్రమల్లో కష్టాల్లో నలిగిపోతున్నావా? నీకు జయమిచ్చే యెహోవా నిస్సిగా దేవుడు నీ మధ్యలో ఉన్నాడండి. నడిపించడానికి యెహోవా రోహిగా, యెహోవా కాపరిగా, ఎల్లవేళలా నీకంటే ముందుగా మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేయబోతున్నాడు ఈరోజు యేసయ్య నీ కొరకు. కమ్ ఆన్, ఆస్క్ జీసస్. ఐహిక విచారాలతో వరితో నేను నీకు దూరంగా ఉన్నాను ప్రభా తండ్రి. ఆల్ ద కేర్స్ ఆఫ్ మై లైఫ్ నన్ను తినివేస్తున్నాయ్యా తండ్రి. ఈ రోజు నుంచి నా కుటుంబము అయ్యా నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. నా అప్పులు నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. తిండి వలన అయ్యా ప్రభా, అయ్యా ఐహిక విచారాల వలన ప్రభా తండ్రి, నేను నీకు దూరం కాకుండా నీ చెంత చేరే అవకాశం నాకు దయచేయమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. సొమ్మాసిల్లు వేళలో బలమును నీకిచ్చునని, సొమ్మాసిల్లు వేళలో బలమును నీకిచ్చునని, ఆయన నీ వెలుగు రక్షణ త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణ అయ్యుండును, ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన బ్రహ్మాను చున్నాడు, వాంఛతో తన కరము చాపి బ్రహ్మాను చున్నాడు. ఎటు
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి యేసుని చూచిన హత్తులేని పొందేదవు. గ్రహించి యేసుని చూచిన హత్తులేని పొందేదవు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కొను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కొను పాపవలె కాపాడు. కారుణ్యము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారుణ్యము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. 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 సకల వ్యాధులను స్వస్థపరచుటకు ప్రభా నీవున్నావని మేము తెలుసుకున్నాము. కారు మేఘం వల్ల కష్టములు వచ్చినను హద్దులేని దీవెనలతో మమ్మల్ని నింపబోతున్నావు నమ్ముచున్నాను. నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఇన్ని అప్పులున్నాయే అని భారంతో విచారంతో ఉండి నీ సముఖంలో వచ్చినప్పుడు ప్రభా నీ 2 చేతులు చాపి నా చేతులు చూడుము. మహిదైశ్వర్యము కనబడట్లేదా? వెండి బంగారమును సుఖము నా చేతిలో ఉంది. నీకు కావలసినవన్నీ నా చేతిలో ఉన్నాయి. నేను నిన్ను పోషించలేనా? పోషించుటకు సమర్థుడను కానా అని దేవుడు అడుగుచున్నాడండి. కష్టంతో ఉన్నావా? దేవుని వైపు చూడు. ఆయన నీతిని రాజ్యం వెతుకు. ఆయన నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన సన్నిధి నువ్వు ప్రేమించి ఆయన మందిరంలో ముందుగా నువ్వు నిలబడినట్లయితే మిగతా కార్యక్రమాలన్నీ ఎలాగ చేయాలో ఆయనకి తెలుసు. వారంలో జరగనై ఉన్న ప్రతి ఒక్క కష్టాన్ని, అవసరాన్ని ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు. ఆయన మిరకల్స్ నువ్వు చూడాలని కోరట్లేదా? నీ యొక్క సొంత జ్ఞానం మీద, స్వంత ఆలోచన మీద, స్వంత బలం మీద, స్వంత తలాంతుల మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఐహిక విచారాలు కొట్టివేసుకో. చింత యావత్తు యేసే మీద నువ్వు మోపు. ఆయన నీ కార్యము నెరవేర్చినై ఉన్నాడు. ఆయన నీ కొరకు సహాయమును చేసే స్నేహితుడుగా ఉన్నాడు. భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త ఆయన సహాయమును చేస్తే ఏ మనుష్యుడు, ఏ అధిపతి కూడా పనికిరారండి. ఈరోజు ప్రార్థించు. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య, నీ సన్నిధానంలో అడుగుతున్నాము ప్రభా. ఐహిక విచారాలు కొట్టివేయండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి వస్త్రం ధరించుకుందామా అని అన్యుల వలె కాక ఐహిక విచారాలు కొట్టివేయండి. మా తలంపులను ప్రభా నీ మీద ఉంచమని అడుగుచున్నాను. మా ఆలోచన యావత్తు ప్రభా నీపైనే ఉండేవారుగా మమ్మల్ని చేయండి.
ఈ వారంలో ప్రభా అనేకమైన అవసరతలు ఉన్నాయి ప్రభా. ఈ సంవత్సరంలో అనేకమైన అవసరతలు ఉన్నాయి. ఇంకా అప్పులు తీరలేదు ప్రభా తండ్రి. అయ్యా ఎంతో ప్రభా నీ వైపు మేము చూస్తున్నాము. సిగ్గుపడక ముందే ప్రభా నీవు సహాయం చేయని అయ్యా ఎవరైతే నీ వైపు తిరుగుతున్నారో ప్రభా, ప్రతి సమయము ప్రతి కాలగతులు నీ చేతిలో ఉన్నాయని మేము నమ్మి నీ వైపు చూసేవారుగా మమ్మల్ని చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాము. దయచేసి కూర్చున్నాము. హల్లెలూయా, హల్లెలూయా.